Hello guys, welcome back to the Royal Vihari, another ghost exploring blog in హంటెడ్ హోటల్. లాస్ట్ వీడియో మీరందరూ ఈ రూమ్లో చూసే ఉన్నారు. నేను తరుణ్ ఇద్దరం వచ్చాము. మాకు మేము ఊహించిన విధంగా కొన్ని మేము ఇక్కడ ఉన్నప్పుడు మేము నిద్రపోతున్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ జరిగాయి, మేము మేల్కొన్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ జరిగాయి. లాస్ట్లో నేను కూడా ఊహించలేదు, అలా ఆ మొబైల్ వచ్చేసి మొత్తం మెడకు చుట్టుకొని, మొబైల్ అంటున్నది టెలిఫోను చుట్టేసుకొని మొత్తం చేశాను విపరీతంగా. ఎంత హెవీగా డిస్కస్ జరిగిన చోటికి మళ్ళీ ఎందుకు వచ్చానంటే నాకు ఏదో ఒక అసంతృప్తిగా ఉందన్నమాట. అలా జరిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అందుకని నేను మళ్ళీ ఇక్కడ అదేంటి షూట్ చేద్దామనేసి వచ్చాను గైస్. యాక్చువల్గా ఇప్పుడు నేను డైరెక్ట్ మిడ్ నైట్లో వచ్చేసాను. ఇప్పుడు టైం చూపిస్తాను మీకు, 2 అవుతుంది. టైం స్వచ్ఛలో 2 అవుతుంది. 2కి వచ్చాను అనమాట. ఇప్పుడు అంటే ఆల్రెడీ నేను నిద్రపోయేటానికి ట్రై చేశాను, అన్నీ చేశాను. కాబట్టి ఇప్పుడు నేను నిద్రపోయేదానికంటే మెయిన్గా హెవీగా యాక్టివిటీస్ జరిగేది 12 నుంచి 3:30 ఆ టైం వరకు ఎక్కువ యాక్టివిటీస్ జరిగాయి. మేము కూడా గమనించాము ఇప్పుడు. అందుకని ఇప్పుడు మెయిన్ యాక్టివిటీస్ జరిగే టైంకి రావాలి అని వచ్చాను గైస్. అప్పటి నుంచి అయితే చాలా కూల్గానే ఉంది, ఏం అనిపించలేదు ఇంకా. సో గైస్, సౌండ్స్ గమనించారా? కూల్గా ఉంది అనగానే ఏదో సౌండ్స్ వస్తున్నాయి. సో రూమ్ అంతా కవర్ అయ్యేలాగా నేను నైట్ విజన్ అక్కడ సెట్ చేశాను. ఇది కూడా నేను ఆన్లోనే పెట్టేస్తాను గైస్, గోప్రో కూడా. ఏం రికార్డ్ అవుతుంది అనేది చూడండి. మర్చిపోయా, మెయిన్ స్టోరీ చెప్పలేదు కదా. ఇక్కడ ఉండే గోస్ట్ ఫీమేల్ గోస్ట్ అనమాట. వాళ్ళు ముందు కూడా చనిపోయారు, అమ్మాయి చనిపోయింది అనేసి. తన పేరు పింకీ అంట. అప్పటి నుంచి తన సోల్ ఇక్కడే తిరుగుతుందని, ఈ రూమ్లో ఎవరైనా అబ్బాయిలు వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇలా చేస్తుందని చెప్తున్నారు. సో చలో, అది ఇంకా చూద్దాం, ఇంకా ఏం యాక్టివిటీస్ జరుగుతాయని. ఈరోజు తనతో ఇంటరాక్ట్ అయ్యడానికి, మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మిడ్ నైట్లో వచ్చాం కాబట్టి నిద్ర ఫుల్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ మధ్యాహ్నం సరిగా నిద్ర లేక చూడండి నాకు ఎలా అయిపోతుందో, మొత్తం డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి. ఏం నైట్ షూటో ఏమో కానీ ఈ దయ్యాల కోసం తిరిగి 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 నిద్ర లేక నా ఫేస్, నా గ్లామర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో జోక్స్ అపార్ట్, చలో. కొద్దిసేపు ఉన్న తర్వాత ఛార్జింగ్ అనేది నైట్ విజన్లో అయిపోయింది. అది దేనివల్ల అయిపోయిందో అర్థం కావట్లేదు. యాక్చువల్గా నేను వచ్చేటప్పుడేమో ఫుల్గానే పెట్టుకొని వచ్చాను, సడన్గా డ్రైన్ అయిపోయింది. ఓకే, మేబీ ఇది ఇక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్టా, లేకుంటే నార్మల్గానే ఏమన్నా కొన్నిసార్లు ఎక్కువ కూల్ టెంపరేచర్లో ఉన్నా కూడా బ్యాటరీస్ డ్రైన్ అయిపోతుంటాయి. దానివల్ల ఏమన్నా అయిందో అనుకునేసి సర్లే అనేసి ఇంకే వెళ్ళి పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ పెట్టాను. సో ఆ టైంలో నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, బట్ అది నేను ఒక్కోసారి దీంట్లో పవర్ బ్యాంక్ పెట్టినా కూడా రికార్డ్ అవుతుంది. బట్ ఈసారి ఏమో రికార్డ్ అవ్వలేదు ఆల్మోస్ట్ కొద్దిసేపు వరకు. దాని తర్వాత మళ్ళీ నేను చెక్ చేసుకున్నాను. ఈ లోపల నేను గోప్రోలోనే మాట్లాడాను అనమాట. సో ఆ సీన్స్ మీకు పెడుతున్నాను. అంటే మీరు ఇది ఆన్ చేయలేదు కదా, ఓన్లీ అదే చూపిస్తున్నారు అని అనుకుంటారు. నేను ఇది ఆన్లోనే ఉంది, నేను పవర్ బ్యాంక్తో పెట్టి తర్వాత నేను రికార్డ్ చేస్తున్నాను అనుకున్నాను, బట్ అది రికార్డ్ అవ్వలేదు ఫ్రెండ్స్. నీకు నా లాంగ్వేజ్ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, అందుకే నేను నీ కన్నడ భాషలోనే మాట్లాడాలి అనుకొని ఇప్పుడు నేను నీ కన్నడలోనే మాట్లాడడానికి ట్రై చేస్తాను. పింకీ, నీవు ఇల్లిదియా? ಈ ಕೋಣೆಯಲ್ಲಿರುವ
ఫ్రెండ్స్, ఈ కన్నడలో నేనేం మాట్లాడితే వాళ్ళకేం అర్థం అవుతుందో ఒకసారి గూగుల్తోనే మాట్లాడిస్తా. టెక్నాలజీని వాడతాం. ಈ ಕೋಣೆಯಲ್ಲಿರುವ ಆತ್ಮವು ಪಿಕ್ಕಿನಾಗಿದೆಯೇ? ಈ ಕೋಣೆ ಇಲ್ಲಿವರೆದು పింకీ ఆత్మదే. అమ్మా, ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నది 100% నువ్వేనా? పింకీవేనా? ఓకే, నువ్వే పింకీనే అయితే ఈ రూమ్లో ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక సౌండ్ చేస్తావా? పింకీ, నువ్వేనా అయితే అది? మీ క్లారిటీగా వినిపిస్తుందో లేదో? అయితే మీరేనమ్మా? పార్ట్ 1 ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఈ రూమ్ ఎంత స్కేరీగా ఉంటుంది, ఈ రూమ్లో జరిగే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ నా అంతకు నేనే మెడకి చుట్టేసుకొని సూసైడ్ చేసుకునేలాగా చేసింది ఇక్కడ ఉండే ఆత్మ. అలాంటిది మళ్ళీ ఇప్పుడు రాయల్ విహారీ సోలోగా వచ్చాడని ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తుండే కొంతమంది కోపడుతుండొచ్చు, కొంతమంది ఎందుకు అని ఫీల్ అవుతుండొచ్చు. బట్ నేనైతే జాగ్రత్త తీసుకునే వచ్చాను, మీరేం టెన్షన్ పడకండి. మెయిన్ మళ్ళీ నేను రావడానికి రీజన్ ఏంటంటే, ఆ రోజు ఉన్నది ఎవరు, ఇక్కడ చెప్పిన స్టోరీకి ప్లస్ ఇక్కడ ఉన్నది సేమ్ స్పిరిటేనా లేకుంటే కాదా అని క్లారిఫికేషన్ కోసమే మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను ఫ్రెండ్స్. నేను వచ్చిన తర్వాత ఇక్కడ యాక్టివిటీలు అయితే లిటిల్ బిట్గా సౌండ్స్ అవి వస్తున్నాయి. నేనైతే క్వశ్చన్స్ కూడా అడగడానికి ట్రై చేశాను కన్నడలో ప్లస్ తెలుగులో. ఇంకా ఓకే, చూద్దాం ఇంకొద్దిగా ఏం జరుగుతుందో, నైట్ అంతా ఇక్కడ స్పెండ్ చేద్దాంలే అనేసి నేనైతే ఇంకా పడుకోవడానికి సిద్ధమయ్యాను. అప్పటికే ఓవర్ నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా నాకు నిద్ర అలివి కాలేదు, వచ్చేస్తుంది, కళ్ళు మంటలు తీస్తుండడంతో నేనైతే కొద్దిసేపు పడుకుందామని పడుకున్నాను. నేను పడుకున్నప్పుడు కూడా కొన్ని యాక్టివిటీస్ జరిగాయి, అవి కూడా ఇప్పుడు మీరు చూస్తారు ఫ్రెండ్స్. డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. లైట్లు ఒకటే కొట్టుకుంటే ఆఫ్ అయిపోతున్నాయి.
గైస్ నేను ఇంకా పడుకున్న తర్వాత కొన్ని యాక్టివిటీస్ జరిగాయి, మీరు కూడా చూశారు కదా. ఆ విండో దగ్గర కటన్ కదలడము, అలాగే లైట్స్ ఆఫ్ అయి ఆన్ అవ్వడము ఇలా. బట్ నేను ఎప్పుడైతే అక్కడ నిద్ర ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయానో అప్పుడు కొద్దిగా నాకు ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది. అంటే గాలి తగలకపోవడము, లైటింగ్ ఏదో పడుతూ ఆఫ్ అవుతూ ఉన్నట్టు అనిపించడము ఇలా అయితే అనిపిస్తూనే ఉంది. సరిగా నిద్ర పట్టలేదనమాట. కొద్దిసేపు బాగా పడుకున్నాను. దాని తర్వాత నుంచి ఏదో ఇన్కన్వీనియంట్గా అనిపిస్తూనే ఉంది. దాని తర్వాత లేచి చూసాక కూడా కొద్దిగా లైట్లు అది ఉంది, కానీ నేను కటన్ అయితే అంతగా గమనిలేదు అప్పుడు. దీని తర్వాత మళ్ళీ నేను కటన్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా నేను తీసాననమాట. సో మీరు స్టే చేసి చూడండి. పింకీ, నువ్వేనా ఇది ఇలా లైట్లు ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఉన్నది? గైస్, నాకు ఇప్పుడు ఇది నేను వచ్చినప్పుడు ఇది రెండు క్లోజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇలా సైడ్కి వెళ్ళిపోయి ఉన్నది ఇది? ఫ్రెండ్స్, నేను వచ్చినప్పుడు అది క్లోజ్లో ఉండింది. ఇప్పుడు సైడ్కి వెళ్ళిపోయింది. ఇవి ఏదైనా రికార్డ్ అయ్యి ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, లైటింగ్ అయితే వస్తుంది పోతుంది, మొత్తం లైట్లు బ్లింక్ అవుతున్నాయి. తర్వాత అది కూడా జరిగింది. ఈ రూమ్లో నేను టైం చాలా స్పెండ్ చేశాను. అంటే నేను చాలా అవర్స్ రికార్డ్ చేశాను, కానీ అదంతా నేను మీకు పెట్టలేదన్నమాట. ఎక్కడైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయో అక్కడే నేను పెడుతూ వస్తున్నాను ఫ్రెండ్స్. అందుకనే మీకు ఫాస్ట్గా అనిపించుండొచ్చు. బట్ నేనైతే ఎక్కడైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయో అవే మీకు క్లియర్గా చూపించాలి. తర్వాత నేను మిగతా టైం అంతా జస్ట్ నార్మల్గా స్లీప్ మోడ్లోనే ఉన్నాను అనమాట. సో నేను ఓన్లీ పడుకోవడం అది గంటలు పెడితే బాగోదు కదా. అందుకనే నేను కట్ చేసి సీన్స్ అన్నీ కూడాను ఎక్కడైతే యాక్టివిటీస్ జరిగాయో అవే మీకు చూపిస్తున్నాను. ఇంకొకటి, ఇది చూసిన తర్వాత చాలామంది భయపడుతున్నారు అనమాట. అంటే మేము ఆ హోటళ్ళకి వెళ్తే ఇలా హోటళ్ళలో స్టే చేస్తే ఇలా అవుతుందా అది ఇది అని టెన్షన్ పడుతున్నారు. ఇలా ఏం అవ్వకండి. ఇది అనేది జస్ట్ నార్మల్ థింగ్ అనమాట. ప్రతి చోట పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. సో దాన్ని ఎలా మనం ధైర్యంగా ఉండాలి, మేము ఎలా అంత ధైర్యంగా ఉంటున్నాము, అవి మమ్మల్ని ఏం చేయలేకున్నాయి కదా, అలాగే మీరు కూడా ధైర్యంగా ఉంటే ఏం చేయలేదు అని చూపించాలనేసే మేము ఇక్కడ వెళ్ళి వీడియో తీయడం కూడాను, మీకు చూపించడం కూడాను. అంతే తప్ప మిమ్మల్ని భయపెట్టి మీరు అలా వెళ్ళకుండా ఉండాలి, మీరు ఇలా చేయకూడదు అనే ఉద్దేశం అయితే మాకు అస్సలు లేదు ఫ్రెండ్స్. సో అందరూ వెళ్ళాలి, అందరూ ధైర్యంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఫ్రెండ్స్, ఏంటిది? కబోర్డ్ ఓపెన్లో ఉంది. ఫ్రెండ్స్, కబోర్డ్ అంతా ఓపెన్లో ఉంది.
ఏంటంటే అన్ని కూరి పెట్టున్నారు. సో నిద్ర అయితే ఫుల్ వచ్చేసింది, నిద్ర ఫుల్ పోయాను. ఏమేమి యాక్టివిటీ జరిగాయి ఏం అర్థం కావట్లేదు. పింకీ గారు ఈ వాటర్ ఏంటో అర్థం కాదు. ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది. ఇక్కడ ఏం మాట్లాడాలా ఏమనేది అస్సలు అర్థం కావటం లేదు. మెయిన్ థింగ్ ఏందిరా అంటే ఇప్పుడు మనకి భాష అనేది అసలు అర్థం కావట్లేదు. భాష అనేది మాట్లాడలేదు. సో ఫుల్ అంటే నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఈ యాక్టివిటీస్ ఒక పక్క సో జరుగుతున్నాయి. సో లేదు, ఒకప్పుడు ఫుల్ ఉండింది, ఇప్పుడైతే అస్సలు ఏం ఇది కావట్లా. క్లియర్ కట్గా క్యాప్చర్ అయ్యి క్లియర్ కట్గా మీకు చూపించాను కదా. ఫుల్లీ హ్యాపీ అనమాట. నేనైతే మళ్ళీ నేను నెక్స్ట్ టైం వెళ్ళినందుకు నాకు ఆ షాడో అలా క్యాప్చర్ కావడము, అలాగే ఆ కబోర్డ్లో ఏదో క్యాప్చర్ కావడము, తర్వాత యాక్టివిటీలు జరగడము, ఇవన్నీ కూడాను. సో ఫుల్లీ హ్యాపీ. మీరు కూడా ఫుల్ హ్యాపీ అయ్యారనుకుంటా. డెఫినెట్గా ఫ్రెండ్స్, మీకోసం నేను డిఫరెంట్ కాన్సెప్ట్లు, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లు, డిఫరెంట్గా లొకేషన్లకు వెళ్ళి ఇంతగా నేను మీకు హర్రర్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నప్పుడు మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఒక లైక్, ఒక కామెంటు, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్, అంతే. సో ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్ విత్ రాయల్ విహారీ. ఇంకా మరిన్ని మోర్ హర్రర్ వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. డెఫినెట్గా మిస్ కాకుండా చూస్తుండండి. ఏం యాక్టివిటీస్ ఉండవు, మనం వచ్చిందే లేట్గా కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ లేనట్టు అనిపిస్తుంది. ఇంకా నాకు కూడా ఫుల్ ఇది అయిపోతుంది. ఎందుకు అంటే మనం కంటిన్యూగా షూట్ చేయడం వేరు, ఇలా సౌండ్ షూట్ చేయడం వేరు కదా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం క్యాప్చర్ అయింది, ఏం క్యాప్చర్ కాలేదంతా మీరు చూసారు. మీరు ఎంజాయ్ చేయండి, నేను కూడా ఎడిటింగ్లో చూడాల్సిందే. సో వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. గుడ్ నైట్. కొద్దిసేపు పడుకుంటాను, తెల్లారిపోతుంది. చలో బాబాయ్.